మరోవైపు నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించారు సిపి సాయి చైతన్య. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ నుంచి తప్పించుకునే యత్నం చేసిన కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించారు సిపి. తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్, ఉదయం జరిగిన పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్లో వివరించారు సిపి. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించారు సిపి సాయి చైతన్య. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ నుంచి తప్పించుకునే యత్నం చేసిన కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించారు సిపి. తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్, ఉదయం జరిగిన పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్లో వివరించారు సిపి. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించారు సిపి సాయి చైతన్య. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ నుంచి తప్పించుకునే యత్నం చేసిన కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించారు సిపి. తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. రియాజ్ ఎన్కౌంటర్, ఉదయం జరిగిన పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్లో వివరించారు సిపి.